ఉత్కంఠ సాగినటువంటి ఘన విజయంలో సాగినటువంటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినటువంటి భారత్ ఆటగాళ్ళు వాళ్ళ ఆట తీరు, నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు ప్రజలంతా గూడా. అక్కడ నుండి అభిమానులంతా గూడా కేరింతలతో, చప్పట్లతో ఇండియా వన్ అగైన్స్ట్ రైవల్ పాకిస్తాన్ అంటూ గూడా కేరింతలు, నినాదాలతో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటిలే ఉన్నటువంటి విషయాలకొస్తే దాదాపు ఏసియా కప్‌లో దాదాపు 9 సార్లుగా గూడా గెలిచినటువంటి భారత్‌కి బోని కొట్టింది అని జెప్పేసి కొంతమంది చెప్తున్నా పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి గోప్యత వాళ్ళకు లేని విధంగా మేము ఆడి చూపించాం. మాకున్నటువంటి కప్ అవసరం లేదంటూ, లేదంటే మాకున్నటువంటి కేరింతలు చాలు ప్రతిధ్వనుల మధ్య గెలిచినటువంటి ఆట తీరు అందరిని మెచ్చుకుంటున్నారు. ఆ విషయం చాలంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న గెలిచినటువంటి పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించిన తర్వాత ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి ట్రోఫీ ఇవ్వడానికి కొంతమంది నాయకులు వస్తున్నారో అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి తీరు చూద్దాం. మన భారత ఆటగాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి తీరు చూడండి ఒకసారి. ట్రోఫీ లేకుండా కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా అంటూ కూడా ట్రోఫీ లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పనితీరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ చూడండి ఒక్కసారి. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా, మీకు అగెనెస్ట్ వాన్ ద ట్రాఫీ అంటూ కూడా టీమిండియా డీపీ వరల్డ్ ఏషియా కప్ విన్నర్ 2025 ఒక్కసారి చూడొచ్చు. అయితే ముఖ్యంగా అక్కడ నిర్వహించినటువంటి ట్రోఫీకి సంబంధించినటువంటి ఏదైతే ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, వీళ్ళకి ఏమైనా పిచ్చి లేచిందా అని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆ దుబాయ్లో జరిగినటువంటి మ్యాచ్లో అక్కడ ఉన్నటువంటి అగ్ర రాజ్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి అగ్రదేశాలను పిలువబడేటువంటి అగ్ని దేశాలతో పాటు భారతదేశం కూడా ఆసియా కప్లో కాబట్టి భాగమై కేవలం తన ఆట ప్రదర్శన మాత్రమే చూపించింది. దాదాపు అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ మీద గెలవడం కూడా విశేషం. అప్పటికే పాకిస్తాన్ నుంచి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు కావచ్చు, కొంతమంది ప్లేయర్స్ మనల్ని ఎంత కించపరిచినా కూడా ఎటువంటి కించపోకుండా కూడా వాళ్ళకు ఎటువంటి సమాధానం ఇవ్వాలో బ్యాట్ల ద్వారా కావచ్చు, వికెట్ల ద్వారా సమాధానం ఇచ్చినటువంటి భారత ఆటగాళ్ళు శభాష్ అనిపించుకున్నారు. ఈ యొక్క మ్యాచ్లో ఎంత జెంటిల్మెన్ గేమ్ అయినప్పటికీ అక్కడ ట్రోఫీని ప్రజెంట్ చేసేటువంటి మినిస్టర్, ఒక పాకిస్తాన్ మినిస్టర్ దుబాయ్కి వచ్చారు. పాకిస్తాన్ చేతుల మీదుగా మాకు ఆ ట్రోఫీ ఏంటని చెప్పేసి ఆ ట్రోఫీని తిరస్కరించి మరీ సెలబ్రేట్ వితౌట్ ట్రోఫీ మాకు ఆడినటువంటి ఆట తీరంటూ ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి గౌతమ్ గంభీర్ చూడొచ్చు, నిన్న రాంచినటువంటి తిలక్ వర్మ చూడొచ్చు, సంజు శాంసన్ చూడొచ్చు, హార్దిక్ పాండ్యా చూడొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తిలక్ వర్మ చూడొచ్చు, సూర్యకుమార్ యాదవ్ చూడొచ్చు. వాళ్ళ సెలబ్రేషన్స్ హద్దు లేనివి. కెప్టెన్ ఎంతెంత జరిగాయి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతెంత జరిగాయి, ఒక్కసారి మనకున్నటువంటి సెలబ్రిటీస్ లేదంటే ప్రముఖమైనటువంటి వాళ్ళల్లో ఏ విధంగా ట్వీట్లు చేశారో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ చేసినటువంటి ట్వీట్స్ ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది, ఒక్కసారి చూద్దాం. రాత్రి 12:20 చేసినటువంటి సెప్టెంబర్ 29 చేసినటువంటి ట్వీట్ ఇది. హ్యాష్ట్యాగ్ ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్, అవుట్కమ్ ఇస్ ద సేమ్, ఇండియా విన్స్, కంగ్రాచులేషన్స్ టు అవర్ క్రికెటర్స్. ఆపరేషన్ సింధూర్ అవుట్కమ్ ఏదైతే ఉందో ఆ విధంగా మాత్రమే మీ విన్నింగ్ కూడా అవుట్కమ్ వచ్చింది అగైనెస్ట్ పాకిస్తాన్. వాళ్ళు ఎటువంటి కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మీరు తిప్పికొట్టారు. దట్ ఈస్ ఇండియా విన్స్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అవర్ క్రికెటర్స్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నుంచి సీఎంఓ చేసేటువంటి ఒక్కసారి చూద్దాం. ఏసియా కప్ విజేతగా నిలిచినటువంటి భారత క్రికెట్ జట్టుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు. టీమిండియా ఈ యొక్క అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తీసుకొచ్చారని చెప్పేసి ఆయన ప్రశంసించారు. హ్యాష్ట్యాగ్ తిలక్ వర్మ, హ్యాష్ట్యాగ్ BCCI, టీమిండియా ఏసీసీ కప్ ఫైనల్ ఇండియన్ క్రికెట్ టీం అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ రేవంత్ రెడ్డి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. పొద్దున 6:56 29 సెప్టెంబర్, ఫ్రమ్ ద 23rd to 20/3 టు ద నేల్ బైటింగ్ మ్యాచ్ బట్ విన్నింగ్ ఫైనల్స్, టీమ్ ఇండియాస్ ఏసియాస్ కప్ 2025 క్యాంపెయిన్ హ్యాస్ బీన్ ఫైనామినల్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీటింగ్ పాకిస్తాన్ థ్రైస్ ఇన్ ఎ రో ఇన్ ద సేమ్ టోర్నమెంట్ ఈస్ ట్రూలీ అన్ఎక్స్పెక్టబుల్. హ్యాటియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద మెన్ ఇన్ ద బ్లూ జెర్సీ అని చెప్పేసి కూడా తిలక్ వర్మని హ్యాష్ ట్యాగ్ చేస్తూ టిగర్ అంటే
మెన్షన్ చేస్తూ ప్రౌడ్ ఆఫ్ యూ తెలంగాణ బాయ్ అంటూ కూడా తిలక్ వర్మని ప్రశంసించే కార్యక్రమం కేటీఆర్ కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా నారా చంద్రబాబు చేసినటువంటి ట్వీట్ చూద్దాం. వాట్ ఎ స్టార్, అవర్ తెలుగు బాయ్ తిలక్ వర్మ అబ్సల్యూట్లీ ఓన్ ద పిచ్ with a match winning innings to the take India to the victory. His composure and brilliance under the pressure are inspiring. This is the fight Telugu boys are made of all. Well done Tilak, we are proud of you అంటూ కూడా ఇండియన్ వర్సెస్ పాకిస్తాన్ని సూచిస్తున్నటువంటి హ్యాష్ట్యాగ్ ఏసియా కప్ 2025 హ్యాష్ట్యాగ్ తిలక్ వర్మ తిలక్ వర్మను ట్యాగ్ చేస్తూ కూడా చేసేటువంటి నారా చంద్రబాబు రాత్రి చూసినటువంటి మ్యాచ్ని 9 గంటలకు చేసినటువంటి నారా చంద్రబాబు ట్వీట్ ఇది. ఒక్కసారి అది సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు డొనేట్ మై మ్యాచ్ ఫీజ్ ఫ్రమ్ దిస్ టోర్నమెంట్ టు సపోర్ట్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ of the victims who has suffered from the Pahalgam terror attack. You are always remain in my thoughts అని చెప్పేసి కూడా జై హింద్ అంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎవరైతే ఈ టోర్నీలో జరిగినటువంటి మ్యాచెస్ కావచ్చు, టోర్నీలో తీసుకున్నటువంటి ఫీజుకు తాలూకా డబ్బులంతా కూడా పహల్గామ్ అటాక్లో గాయపడినటువంటి మరణించినటువంటి మ్యాట్రీ అయినటువంటి వీర మరణం పొందినటువంటి ఫ్యామిలీస్కి లేదంటే వారి కుటుంబానికి నా యొక్క ఫీజు మొత్తం డొనేట్ చేస్తానంటూ కూడా తను టార్గెట్ చేశారు. తనకు డొనేట్ చేసినటువంటి పైసలంతా కూడా రెమ్యూనరేషన్ అంతా కూడా డొనేట్ చేశారు. జై హింద్ అంటూ కూడా ఒక్కసారిగా భారతీయులందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేటువంటి ట్వీట్ చేశారు. నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఇది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏసియా కప్ ఫైనల్, వాట్ ఎ మ్యాచ్, కుడోస్ టు ఇండియన్ టీమ్ ఫర్ స్నాచింగ్ విక్టరీ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్. తిలక్ వర్మ, యు ఆర్ ఎ హీరో ఫర్ డెలివరింగ్ ఎ మెమరబుల్ విన్నింగ్ అగైన్స్ దవర్ ఆర్చివ్స్ రైవల్స్ అంటూ కూడా చెప్పారు. కుల్దీప్ యాదవ్ చేసినటువంటి ఈ యొక్క డిజర్వ్ ఆల్ ద ప్రైజెస్ కమింగ్ ఫ్రమ్ యువర్ కంప్లీట్ టర్నింగ్ ఇంటూ అని చెప్పేసి కూడా కుల్దీప్ యాదవ్ ఏదైతే మ్యాచ్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆటను తీరుగాను తిలక్ వర్మన్ చేసినటువంటి ఆట తీరును కావచ్చు, వాళ్ళకి ఇద్దరిని మెచ్చుకునేటువంటి ప్రయత్నం నారా లోకేష్ కూడా చేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇటువంటి ట్వీట్లు కావచ్చు, ఇటువంటి సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రతి ఒక్క టీం భారత ఆటగాళ్లను ఉత్తేజపరచడం కావచ్చు, భారత ఆటగాళ్లను సందర్శించి వాళ్ళకు ఆడినటువంటి తీరును కావచ్చు, ఎన్ని క్యాచెస్ మిస్ అయినా లేదంటే వికెట్లకు సంబంధించినటువంటి ఎన్ని వికెట్స్ పోవాలనుకున్నా కూడా ఎప్పటికీ దాదాపు 20 ఓవర్లకు సంబంధించినటువంటి ఈ స్కోర్ ఇంతవరకు కొట్టగలమా అని చెప్పేసి దాదాపు 20 స్కోర్లు ఉన్నప్పుడే మన 3 వికెట్లు కోల్పోవడం, మూడో తర్వాత తిలక్ వర్మ రావడం, తర్వాత సూర్యకుమార్ కూడా అవుట్ అవ్వడం, తర్వాత రింకు సింగ్ రావడం, ఇదంతా కూడా శివం దూబే కూడా అవుట్ అవ్వడం, శివం దూబే కూడా చక్కటి నాక్ ఆడారు. దానికి సంబంధించినటువంటి మంచి పార్ట్నర్షిప్ కూడా ఛేదించి లాస్ట్కు రింకు సింగ్ మీద ఒక బౌండరీతో అసలు అక్కడ ఉన్నటువంటి 6 ప్రెజర్ కొట్టడం తిలక్ వర్మ, తర్వాత రింకు సింగ్ని సింగిల్ ఇవ్వడం, 3-4 బాల్స్ ఉండగా కూడా ఆయన 4తో ఎండ్ చేయడం. మ్యాచ్ అంతా కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే $75,000 ఎవరైతే ఉన్నారో అంటే రన్నరప్ చేసినటువంటి ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి ఈర్ష ఉంది కాబట్టి ఆ చెక్కుని సైతం విసిరేటువంటి కార్యక్రమం పాకిస్తాన్ ఆటగాళ్ళు చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క విధానాన్ని కొంచెం అంటే ఆ విషయం నుంచి బయటికి రాకపోతే రానున్న మ్యాచ్లో రానున్న స్పోర్టివ్నెస్ ఉంటుంది. కాబట్టి జెంటిల్ మ్యాన్ అనేటువంటి క్రికెట్లో ఈ యొక్క ఓటమిలు గెలుపులు అంత సహజ సిద్ధమైనటువంటి విషయాలు కాబట్టి ఈ విషయాల మీద ప్రాక్టీస్ చేయకుండా మీరు ఆ తీసుకున్నటువంటి అమౌంట్ని మీ దేశ భవిష్యత్తు కోసం వాడాలని, లేదంటే మీ జీడిపికి సంబంధించినటువంటి వాడే విధంగా ఉండాలంటూ కూడా కొంతమంది టార్గెట్ చేస్తున్నారు పాకిస్తాన్ ఆటగాళ్లను. మరీ ముఖ్యంగా కొంచెం ప్రత్యర్థుల మీద లేదంటే గెలిచిన తర్వాత ఆ వచ్చే ఆనందం, భారత్ విక్టరీ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం కోపంగా కొంచెం బాధగా ఉన్నప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు పిఓకేలో కొంచెం అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి పిఓకేలో కొంత అల్లర్లు జరిగాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఇళ్ళ మీద దాడులు కావచ్చు అక్కడ నుండి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అక్కడ నుండి బార్డర్ ఫోర్స్ కావచ్చు మన భారత ఆర్మీ అంతా కూడా కట్టుదిడ్డంగా ఉన్నారు కాబట్టి కొంచెం తటస్థంగా ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది జమ్మూ కాశ్మీర్ ఇటువంటి పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఎటువంటి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత బాణాసంచాలతో బాంబులతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క కేంద్రం, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క సిటీస్లలో కూడా బాంబులు పెల్చు ఇండియా విన్స్ అగైనెస్ట్ ఆర్చ్ రైవల్స్ అంటూ పాకిస్తాన్ అంటూ కూడా హ్యాష్ట్యాగ్లతో మారుమోగేటువంటి ప్రయత్నాలు నిన్న రాత్రి నుంచి మొదలయ్యాయని చెప్పేసి సోషల్ మీడియా ఒక్కసారిగా హైలైట్ అయిందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియోస్, వైరల్స్, ట్వీట్లతో పాటు మరీ ముఖ్యంగా భారత ఆటగాళ్లను ప్రదర్శించేటువంటి ఆట ఎందరు ప్రెజర్లో ఉన్న తర్వాత కూడా భారతాన్ని గెలిపించడానికి తను చేసేటువంటి కృషి
తిలక్ వర్మ ఈజ్ అన్ నేషనల్ నాట్ ఇంటర్నేషనల్ హీరో అంటూ కూడా తనకు అసలు ప్రశంసల వల్లు జల్లు వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. తను తెలంగాణ బిడ్డ, తెలుగువాడి బిడ్డగా పౌరుషమేంతో కూడా చాటి చెప్తాం పాకిస్తాన్ బిడ్డలారా అంటూ కూడా కొంతమంది ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.